తెలిసిపోయింది ఎవరు నేరం చేశారు. ఇంకోటి నేను ఏమంటా అంటే పోలీసు కానిస్టేబుల్స్కి వెపన్ ఇవ్వాలి. ఇటువంటి డ్యూటీస్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు వెపన్ ఇవ్వట్లేదు. తర్వాత మొన్న మావోయిస్టులు పోలీసుల మధ్య చర్చ జరిగినప్పుడు దాని ప్రకారం మావోయిస్టులు గాలి చంపుతున్నారు అంటారు. మావోయిస్టు పోలీసుని కనబడితే కాలు చంపడా? చంపుతాడు కదా. మరి పోలీసు మావోయిస్టు కనబడితే కాలు చంపితే దాన్ని తప్పు అంటారు. మనం ముందు గాంధీజీ ఏం చెప్పాడు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించమన్నాడు తప్ప కాలుస్తే కాల్చిన తర్వాత నువ్వు కాల్చు, ముందు నువ్వు కాల్చకన్నా కాల్చిన తర్వాత బతకడు కదా. పోలీసుల కంటే ఆయుధాలు ఎందుకు ఇచ్చారో తెలుసు, చట్టాన్ని కాపాడింది. సో ఫార్చునేట్, చాలా అదృష్టం మన ఈ జనరేషన్ జెన్ జీ 1997లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అంట. ఎందుకంటే వాళ్ళకి 10 సంవత్సరాలు వచ్చేసరికి 2010 నుంచి పూర్తిగా మావోయిస్ట్ వైలెన్స్ తగ్గిపోయింది. 2010 నుంచి 7 వరకు కూడా జరిగింది. 7లో కూడా డీకేఆర్ నా ఫాదర్ 2007 ఆగస్ట్ 15న నక్సల్స్ కాల్ చంపారు. శ్రీపాద్ రావును, శ్రీధర్ బాబు తండ్రిని కాల్ చంపారు. మొన్న 16లో కూడా అరకులో కిడారి సర్వేశ్వరరావును మావోయిస్ట్ కాల్ చంపారు. సో మావోయిస్ట్ వైలెన్స్ చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్ పుట్టిన వాళ్ళకి తెలియదు. అందుకని మావోయిస్టులో కూడా ఆదరణ తగ్గిపోయింది, రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోయింది. సో పోలీసుల అమరవీరుల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు మావోయిస్టుల గురించి కూడా చర్చించాలి. ఎక్కువ మంది పోలీసు అమరవీరులు ఈ 2 రాష్ట్రాల్లో చనిపోయింది మావోయిస్ట్ వైలెన్స్ వల్ల. సో నేను ఏమంటానంటే భద్రతా బలగాలు, మనం ప్రజలు అండగా ఉండాలి. పోలీసుల్లో నెగటివ్ యాంగిలే కాదు, పోలీసుల్లో పాజిటివ్ యాంగిల్ కూడా మనం చూడాలి. సాయి కుమార్ డైలాగ్ చెప్తారు ఏంటి, చట్టం ధర్మం న్యాయం 3 కళ్ళు అయితే 4వ సింహరాయి పోలీస్ అని. నిజంగా పోలీసులు కళ్ళు మూసుకుంటే, పోలీసులు లేకపోతే, ఒకరోజు దీపావళినో దసరాను డ్యూటీ చేయకపోతే చట్టం అనేది ఏ విధంగా ఉంటుంది ఆలోచించండి. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది? పోలీసులు వదిలేస్తే దొంగతనాలు ఎన్ని జరుగుతాయి, హత్యలు ఎన్ని జరుగుతాయి, అత్యాచారాలు ఎన్ని జరుగుతాయి. ఆ వ్యవస్థ ఉన్నది, దాన్ని గౌరవించాలి. దానిలో మంచి చెడు 2 ఉన్నాయి. నేను ఒప్పుకుంటాం, మీడియా కూడా చెడు ఇచ్చినంత కవరేజ్, మంచి కవరేజ్ ఇవ్వట్లేదు, మంచి రిలేటెడ్ ఇవ్వట్లేదు. వాళ్ళు చేసిన ధైర్య సాహసాలను అభినందించట్లేదు. సో ప్రమోద్ ధైర్య సాహసాన్ని ఇక్కడ అభినందించాలి. ఆ కుటుంబాన్ని మనం ఏం చేసినా భర్తీ చేయలేం వాళ్ళ లోటుని. బట్ రియాజ్ అండగా, రియాజ్ను పట్టుకునేందుకు ఆసిఫ్ అనే వ్యక్తి డేర్ చేశాడు, చాలా ధైర్యం సాహసాలు ప్రదర్శించాడు. కొంత విమర్శలు వచ్చాయి ఒక రోజులోనే, ఏంటంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉంది కాబట్టి, రియాజ్ మైనారిటీ కాబట్టి అతన్ని ఎన్కౌంటర్ చేస్తారో చేయరో, ఒక రోజు 2 రోజులు ఆలోచించారు, ఇట్లా విమర్శలు వచ్చాయి. బట్ ఏదేమైనా ఇప్పుడు మీరు పోల్ పెట్టండి, రియాజ్ ఎన్కౌంటర్ని సమర్థిస్తారా అని పీసీఆర్ సోషల్ మీడియా మీరు పోల్ పెట్టండి, ఏ రిజల్ట్ వస్తుందో చూడండి. సమర్థిస్తామని ఎక్కువ మంది పెడతారు. అంటే ప్రజలు ఇన్స్టాంట్ జస్టిస్ను కోరుకుంటున్నారు, సత్వర న్యాయం కావాలి, మళ్ళా 10 ఏళ్ళ వరకు ఆగొద్దని అనుకుంటారు. చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఎవరు కరెక్ట్ అనరు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే జస్టిఫై అనిపిస్తుంది. ఇటువంటి మనుషులకు మాత్రమే మానవ హక్కులు ఉంటాయి, మృగాలకి. ఇప్పుడు హత్యలు అంటే అన్ని హత్యలు కాదు, క్షణిక ఆవేశంలో చాలా హత్యలు జరుగుతుంటాయి కదా. తర్వాత నా వాళ్ళని హత్య చేశాడు, నా వాళ్ళని ఇబ్బంది పెట్టాడని వేరే వాళ్ళని హత్య చేశాడు. ప్రమోద్కి రియాజ్కి ఏం పరిచయం లేదు, సంబంధం లేదు కదా. డైరెక్ట్గా హత్య చేయడం అంటే ఎట్లా ఉంటుంది? కొద్దిమంది డబ్బుల కోసం హత్య, వేరే విధంగా రకరకాల చేస్తూ ఉంటారు. సో ఈ క్రిమినల్స్ లానే చూడాలి. ఇటువంటి వాళ్ళు ఏమంటారు, మానవ మృగాలు అని చెప్పొచ్చు. సో సైకోలకి ఇన్స్టాంట్ జస్టిసే కరెక్టు అన్న పద్ధతిలో కూడా కొద్దిమంది చెప్తారు. సో మనం కూడా ప్రమోద్ లాంటి పోలీసు అమరవీరులను స్మరించుకుందాం ఇవాళ. ఎందుకంటే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు జరుగుతాయి. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడారు. సో నేషనల్ పోలీస్ మెమోరియల్ కూడా కేంద్ర ప్రభుత్వం కౌటిల్య మార్గులో డిప్లొమాటిక్ ఎన్క్లేవ్లో చనిపోయింది. ఇప్పటి వరకు దాదాపు 34,844 మంది పోలీసులు, అంటే కేవలం నేను ఇది ఆర్మీ వాళ్ళు చెప్పట్లేదు, ఆర్మీ కాదు, ఓన్లీ పోలీస్ బలగాలు, సెంట్రల్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్ 34,844 మంది చనిపోయారట. ఆలోచించండి ఎంత పెద్ద నెంబర్. 35,000 మంది కేవలం ఈ ప్రజా భద్రతలో ప్రాణాలు విడిచారంటే దేశంలో చాలా పెద్ద నెంబర్. సో
వాళ్ళందరికి కూడా పోలీస్ అమరవీరులందరికీ కూడా మనం నివాళులు అర్పిద్దాం. పోలీసులు లేని సమాజం, పోలీసులు లేని వ్యవస్థ మాత్రం మనం ఊహించలేం. డెఫినెట్గా ఒక్క రాత్రి వాళ్ళు సెలవు ఇచ్చినా సరే, మనమేమో దీపావళి సెలవు, దసరా సెలవు తీసుకుంటాం. ఒక్క రాత్రి పోలీస్ డిపార్ట్మెంట్ సెలవు అంటే ఏ విధంగా ఉంటుందో ఊహించండి. క్రిమినల్స్ ఏ విధంగా రెచ్చిపోతారు, గుండాలు ఏ విధంగా రెచ్చిపోతారు, బయట సమాజంలో ఉన్న రౌడీ షీటర్స్ ఏ విధంగా రెచ్చిపోతారు అన్నది ఒక్కసారి ఊహించుకుంటేనే మనకు అదవుతుంది. ఎన్ని మత కల్లోలాలు జరుగుతాయి. సో వాళ్ళ త్యాగాల్ని స్మరించుకుందాం. ఇవాళ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశంలో ఎవరెవరైతే ఈ సంఘ విద్రోహక శక్తుల చేతిలో ప్రాణాలు విడిచిన పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికి కూడా వృధా పోవు. ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళతో ఉంటారు. ప్రభుత్వాలు కూడా వాళ్ళను బాగా చూసుకోవాలి. ఈ తక్కువైంది ప్రాణ నష్టం, ముఖ్యంగా మావోయిస్ట్ వైలెన్స్ తర్వాత ఇంకా కూడా తగ్గాలి. ఇంకా కూడా పూర్తిగా దాన్ని నిల్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులకి తగిన భద్రతా ఏర్పాట్లు, సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అందుకు కొత్త డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా కృషి చేస్తారని మనం అనుకుందాం. మనం కొద్ది రోజుల క్రితం పోలీస్ అవార్డ్స్ కూడా ఇచ్చాం. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కూడా మనం పోలీస్ అవార్డ్స్ కండక్ట్ చేయబోతున్నాం. దానిలో డెఫినెట్గా ఈ ప్రమోద్ త్యాగాన్ని మనం రికగ్నైజ్ చేస్తాం. ఫస్ట్ పోలీస్ అవార్డు ప్రమోద్ కుటుంబ సభ్యులకే అందజేద్దాం. ఓకే. ఈవెన్ ప్రమోద్ గారి వైఫ్ కూడా చెప్పారు, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి వెపన్స్ ఇవ్వాలి. ఇప్పుడు కానిస్టేబుల్స్ మీరు చెప్పినట్టు వెపన్స్ లేవు కదా, లేవు. దీని మీద వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడారు. సో అందుకని నేను చెప్తున్నా, ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అన్నది ఉండాలి. ఆయుధం ఇవ్వాలి. ఆయుధం గన్ కాకపోయినా ఇంకేదైనా ఆయుధం. ఇదివరకు లాఠీలు పట్టుకునేవాళ్ళు, అది చేసేవాళ్ళు. మనం లాఠీ చార్జ్ చేసినా పోలీసులు ఓవర్ యాక్షన్ అంటాం. కొన్ని సందర్భాల్లో అనిపిస్తాయి నాకు కూడా, మనం ఓవర్ సెన్సిటివ్. ఆ పోలీసులు అక్కడ మరి కంట్రోల్ చేయకపోతే ఎట్లా, సిచ్యువేషన్ కంట్రోల్ చేయకపోతే ఎట్లా, మనమే తప్పు చేస్తున్నామా అనిపిస్తుంది. సో మీడియా మేము పోలీసుల విషయంలో తప్పులు చేసి ఉండొచ్చు, వాళ్ళ సెన్సిటివ్ విషయంలో. కానీ ఒక్కోసారి వాళ్ళు చేస్తుందే కరెక్ట్ అనిపిస్తుంది, క్రౌడ్ కంట్రోల్ విషయంలో అయినా కదా. సో లేకపోతే ఏంటి పరిస్థితి, ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? ట్రాఫిక్ పోలీస్ నుంచి మొదలు పెడితే మీకు ఈ పుణ్యక్షేత్రాల వరకు కూడా పోలీస్ లేకపోతే లేదు. ఓకే భరత్, డెఫినెట్ గా నెక్స్ట్ పోలీస్ అవార్డ్స్ లో మనం ఫస్ట్ ప్రమోద్ గారి ఫ్యామిలీనే స్మరించుకుందాం. షూర్ గా. సో డేనిలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత